ఈ యొక్క రాత్రికాల సమయమందు మరొక దేవుని యొక్క వాక్యమును ధ్యానించుకునే అవకాశమును దేవుడు మనకు ప్రసాదించినటువంటి శుభ తరుణములో మరి యొక్క నూతన అంశాన్ని ఈ సమయమందు మనము ధ్యానం చేసుకుందామండి. నేటి యొక్క వాక్య విభాగము అప్పిచ్చు వాడివా నిందించు వాడివా అనేటువంటి రెండు ప్రశ్నలతో కూడినటువంటి ప్రసంగాన్ని ఈ సమయమందు మనము ఎన్నిక చేసుకున్నామండి. దేవుని యొక్క కృపచేత నేటి యొక్క ప్రసంగం యొక్క పేరు అప్పిచ్చు వాడివా నిందించు వాడివా అనేటువంటి ఈ యొక్క ప్రశ్నతో కూడినటువంటి ఈ యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందామండి. మొదటగా మనము యోహాను సువార్త 9వ అధ్యాయము 2 నుంచి చదువుకుందామండి. యోహాను సువార్త 9వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందాం. 2, 3, 4 వచనాలు 2, 3 వచనాలు చదువుకుందామండి. యోహాను సువార్త 9వ అధ్యాయం 2, 3 వచనాలు చదువుతారండి ఎవరన్నా? ఆయన శిష్యులు, బోధకుడా, వీడు గ్రుడ్డివాడే పుట్టుటకు ఎవరు పాపం చేసిను, వీడా వీణ్ణి కన్నవారా అని ఆయనను అడుగగా, యేసు వీడైనను వీని కన్నవారైనను పాపము చేయలేదు గాని దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకై వీడు గ్రుడ్డివాడిగా పుట్టినని చెప్పి ఉన్నారు యేసు స్వామి. అయితే ఈ యొక్క రాత్రికాల సమయమందు మనము ఈ యొక్క పాత అంశమును, పాత వాక్యమును మనము ఎన్నిక చేసుకొని ఉన్నాం. ఎలా అనగా చూడండి, యేసుక్రీస్తు వారి యొక్క శిష్యులు పుట్టు గ్రుడ్డివాడైనటువంటి ఒక వ్యక్తిని గాంచి చూసి, ఇతను ఈ రీతిగా గ్రుడ్డివాడే పుట్టుటకు ఇతను పాపం చేసి ఉన్నాడా, ఇతన్ని కనిన తల్లిదండ్రులు పాపం చేయటం వలన ఇతగాడు పుట్టు గ్రుడ్డివాడై పుట్టి ఉన్నాడా అని యేసుక్రీస్తు వారిని అడిగారు. అడిగితే యేసుక్రీస్తు వారు చెప్పి ఉన్నారు, వీడైనను, ధన్యోస్మి, హల్లెలూయా, దేవుని స్తోత్రం, వీడైనను వీణ్ణి కన్నవారైనను పాపం చేయలేదట. మరి ఎందు నిమిత్తమై ఇతగాడు పుట్టుగ్రుడ్డివాడిగా పుట్టి ఉన్నాడు అనేటువంటి ప్రశ్నగా ఉత్పన్నం అవుతుంది కదండి. అయితే కేవలము దేవుని యొక్క క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకై వీడు గురుడివాడిగా పుట్టి ఉన్నాడు అని యేసు స్వామి సెలవిచ్చి ఉన్నారు. వెంటనే మనకు వాక్యమందు ఆసక్తి కలిగినటువంటి మనమును, సత్యాన్వేషణం అయినటువంటి మనము ఈ సమయమందు ఈ సందర్భాన్ని చదువుతుండగా దేవుడు మన యొక్క మనోనేత్రములు తెరిచినట్లయితే వెంటనే మనకు వచ్చేటువంటి మరొక అంశము గుర్తుకొస్తుంది. అదేమిటో తెలుసండి? యోబు గారు. ఏమండి, యోబు గారు ఏ పాపమును చేయలేదు. అయినప్పటికీ కూడాను ఆయన ఒక పాపిగా, ఒక దోషిగా, ఒక శాపగ్రస్తుడిగా ఆయన అనేకమైనటువంటి శ్రమలను మరి నడినెత్తి మొదలుకొని అరికాల వరకు కూడాను ఆయన ఏమంటే ఘోరమైనటువంటి కుదరనటువంటి ఒక వ్యాధితో, చర్మ వ్యాధితో ఆయన యోబు గారు బాధించబడ్డాడు కదండి. అదే విధంగా మరి ఆ యొక్క యోబు గారికి ఆ శ్రమలు ఎందుకు వచ్చాయి? ఆయన యొక్క విశ్వాస పరీక్షను నెగ్గుకొని ఆయన దేవుని చేత మరింతగా దీవించబడటానికి యోబు గారి జీవితంలో ఆ యొక్క శ్రమ, ఆ యొక్క శోధన ఆయన యొక్క జీవితంలో సాతానుడి చేత ప్రవేశపెట్టబడింది. అయితే
ఇక్కడ ఈ యొక్క పుట్టుగురుడి వాని యొక్క విషయంలో మనం చూసినట్లయితే అతను పాపం చేయలేదు, అతన్ని కనినటువంటి తల్లిదండ్రులు పాపం చేయలేదు. అయినప్పటికీ కూడాను దేవుని యొక్క క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడటానికి ఇతను పుట్టుగురుడి వాడిగా పుట్టి ఉన్నాడు. ఏమండి, ఒక తల్లి తండ్రికి ఆ మనుషుడు జన్మించాడు. జన్మించిన తర్వాత కనీసము ఒక 20 సంవత్సరాలైనా అనుకోండి, ఏమండి, 20 సంవత్సరాల ప్రాయము వరకు కూడాను అతగాడు ఆ యొక్క పుట్టుగురుడి వాడిగానే ఉండి ఉన్నాడు దాదాపుగా. అయితే మరి దేవుని యొక్క క్రియలు ప్రత్యక్షపరచబడటానికి అంటే అచట దేవుని యొక్క క్రియలు ప్రత్యక్షం కావాలి అంటే ఎలా అవుతుంది, ఏ రూపంలో అవుతాయి? ఏమండి, అక్కడ యేసుక్రీస్తు వారు తన యొక్క 30 సంవత్సరాల వయసు అనంతరము ఆయన సువార్త పరిచర్య చేసేటువంటి సమయంలో ఏమండి ఈ సంఘటన జరిగి ఉన్నది. మరి యేసుక్రీస్తు వారు దైవ కుమారుడని, ఆయన లోక పాపమును మోసుకొని పోవు దేవుని యొక్క గొర్రెపిల్లని, ఆయన పొందవలసినటువంటి ఆ యొక్క శిలువ బలియాగము చేత ఆయన మృత్యుంజయుడై పునరుద్ధానుడై తిరిగి లేచేటువంటి యేసుస్వామి దైవ కుమారుడని, ఆయన లోక రక్షకుడని గ్రహించుటకు గాను కొందరు కోసము ఏమండి అచ్చట ఆ దేవుని యొక్క మహిమ ప్రత్యక్షపరచబడటానికి, దేవుని యొక్క క్రియలను, దేవుని యొక్క మహిమను వెల్లడిపరచుటకు గాను ఈయన పుట్టుగురుడివాడిగా జన్మించినట్లుగా యేసుక్రీస్తు వారు చెప్పి ఉన్నారు. ఏమండి, అంతకు ముందు యేసుక్రీస్తు వారి యొక్క మార్గమును సరళము చేసి ఆయన ఒక గొప్ప హతసాక్షిగా మరణించటానికి మరియు సువార్త సేవ చేయటానికి, మరి గంభీరమైనటువంటి దేవుని యొక్క మహిమను వెల్లడిపరచటానికి దానికి ముందు జన్మించినటువంటి వారు ఎవరు? బాప్టిజమిచ్చు యోహాను గారు. చూసారా, ఇక్కడ మనం చూస్తూ ఉంటేనండి ఈ యొక్క పుట్టుగురుడివాడి యొక్క జీవితం వెనుక అనగా అతను ఆ యొక్క అంధుడుగా ఆయన జన్మించడానికి గల కారణాన్ని మనము ఆలోచన చేసినప్పుడు మనకు యోబు గారు గుర్తుకొస్తున్నారు. తదుపరి ఈ యొక్క బాప్టిజం ఇచ్చి యోహాను గారు కూడాను మనకు అక్కడ బయలుపరచబడుచున్నారు. అంటే నేను చెప్పేటువంటి మాట ఏమిటయ్యా అంటే ఈ పుట్టుగురుడివాడు అతని యొక్క జన్మ కారణ జన్ముడు. అతను ఆ పుట్టుగురుడివాడిగా జన్మించినప్పుడు తల్లిదండ్రులు గాని, తాత ముత్తాతలు గాని, బంధువర్గాల వారు గాని ఎవరైనప్పటికీ కూడాను ఎంతగా నిరుత్సాహపడి ఉంటారు, ఎంతగా నిందించి ఉంటారు. ఏమండి, సాక్షాత్తు యేసుక్రీస్తు వారి యొక్క శిష్యులు కూడాను వీడి పాపియా, గత జన్మలో వీడి పాప, లేకపోతే వీడిని కనినటువంటి తల్లిదండ్రులు పాపులా అని ఇతగాడి గురించి అడిగారు. ఏమండి, ఇక్కడ మనము గ్రహించవలసినటువంటి ఒక పరమ సత్యం ఉన్నది. అది ఏమిటయ్యా అంటే నాకైనా, నాకంటే గొప్పవారి అయినా, ఎవరికైనా, పాపులకైనా పుణ్యాప్తులకైనా ఎవరికైనా గాని గత జన్మంటూ లేదు. ఈ జన్మే జన్మ. ఈ జన్మలో మనము దేవుడిచ్చేటువంటి జీవమును కోరుకుంటామో, సాతానుడు మన జీవితంలో ప్రవేశపెట్టేటువంటి మరణాన్ని కోరుకుంటామో, అది సమస్తము కూడాను మన చేతులలోనే ఉన్నది. మన ముందుట ఏమండి దేవుడు
ఆ యొక్క జీవమును మరణమును, కీడును మేలుని దేవుడు మన ఎదుట పెట్టి ఉన్నారు. మనమును దేనిని స్వీకరిస్తామో, దేనిని తిరస్కరిస్తామో అది అంతా కూడాను మన యొక్క భక్తి ప్రపత్తులను బట్టి ఆధారపడి ఉన్నటువంటి అంశం అని మీరు ఈ సమయమందు జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నానండి. తర్వాత మరి ఈ యొక్క పుట్టుగ్రుడ్డివాడి గురించి ఎంతటి బ్యాక్గ్రౌండ్ ఉంది ఏమండి. యోబు గారిని మనం జ్ఞాపకం చేసుకున్నాము, బాప్టిజం ఇచ్చు యోహాను గారిని మనము జ్ఞాపకము చేసుకున్నాం. కానీ యేసుక్రీస్తు వారి దగ్గర శిష్యర్కాన్ని పొందుతున్నటువంటి వారికి మాత్రము ఇటువంటి ఆలోచనలు రాలేదు. ఎందుకంటే వారు అప్పుడప్పుడే ఏమండి క్రొత్తగా ఏదో వింతగా దేవుణ్ణి, యేసు ప్రభు వారిని వెంబడిస్తున్నాడు. యేసుక్రీస్తు వారి దగ్గర నుంచి వారు ఇంకా అభివృద్ధి చెందవలసినటువంటి అవసరత ఎంతో ఉన్నది. వారు ఆధ్యాత్మికంగా దేవుడిని, దైవ కుమారుడిని, యేసు ప్రభు వారిని వారు ఇంకా పరికించి రుచి చూచి అనుసరించి ఆయనను ఇంకా అంగీకరించవలసినటువంటిది ఎంతో ఉంది. ఇంకా మరెంతగానో ఆయనను ఆస్వాదించవలసినది ఎంతగానో ఆ శిష్యుల యొక్క జీవితంలో ఉండి ఉన్నది. ఇదే సందర్భంలో మనం కూడా ఉన్నాం. మనము జ్ఞానస్నానాన్ని తీసుకున్నాం. మనము జ్ఞానస్నానం తీసుకొని 30 సంవత్సరాలు అవ్వచ్చు, 20 సంవత్సరాలు అవ్వచ్చు. ఏమండి మనకు ఈ వయసు రీత్యా 60 రావచ్చు, 70 రావచ్చు, 90 రావచ్చు. అయినప్పటికీ కూడాను మనము దేవుని యొక్క కృపలో, దేవుని యొక్క సత్యములో, దేవుని యొక్క వాక్యములో, దేవుని యొక్క దీవెనల్లో మనము ఇంకనూ దినదినము పురోభివృద్ధి గావించవలసినటువంటి అవసరత ఎంతో మన జీవితంలో ఉండి ఉన్నది. అందువల్లనే ఆ దేవుడు తన యొక్క ఉచిత కృప చేత మనల్ని ఎప్పటికప్పుడు క్షమిస్తూ, కరుణిస్తూ, శుద్ధీకరిస్తూ ఏమండి మన ఎడల జాలి పడుచు ఆయన ఏం చేస్తున్నారంటే మనకు ఇంకా జీవించు దినములు ఆయన అధికములు చేస్తున్నారు. సామెతలు 9:11లో ఉన్నటువంటి వాక్య ప్రకారంగా చూసినట్లయితే ఏమండి దేవుని యొక్క ఆజ్ఞలను ఆచరించేటువంటి వారికి వారి యొక్క సంవత్సరములు అధికము చేస్తానని సామెతలు 9:11 వచనంలో దేవుడు మనకు సెలవిచ్చి ఉన్నారు. అందువల్లనే ఈ రోజున మనము ఆ యొక్క శిష్యులు దినదినాభివృద్ధి ఏ రీతిగా అయితే యేసయ్య చెంత చేరి వారు దేవుని యొక్క జ్ఞానములో అభివృద్ధి చెంది ఉన్నారో అదే విధంగా మనం కూడాను ఏమండి దినదినము దేవుని యొక్క వాక్యమందు, దేవుని యొక్క సత్యమందు మనము ప్రతిష్ఠింపబడటానికి, మనము ఉజ్జీవింపబడటానికి గాను ఏమండి ఈ జూమ్ మీటింగ్ ప్రతి దినము దేవుని యొక్క కృప చేత ఒక దాత వెచ్చించినటువంటి మూల్యము చేత ఏమండి సంవత్సరం పొడుగుతున్న మనము ఈ యొక్క వాక్య ధ్యానం చేసేటువంటి అవకాశాన్ని దేవుడు వీరి ద్వారాగా మనకు కలిగించి ఉన్నారు. చూసారా? అయితే అటువంటి దేవుని యొక్క కృప చేత దినదినము ప్రతి దినము మనము దేవుని యొక్క వాక్యమును ధ్యానించటానికి, దేవునిలో మనము లీనమవ్వటానికి, ఆయన యొక్క వాక్యం ద్వారాగా మనము ఎప్పటికప్పుడు కూడాను పరిశుద్ధపరచబడి దేవునిలో మనము పాలివారమై జీవించే విధంగా ఈ యొక్క ప్రతి దినము మనము చేసేటువంటి వాక్య ధ్యానములు మనకు ఆ రీతిగా దోహదపడును గాక. యేసయ్యకు వందనాలు, దేవునికి, దేవదేవునికి, యేసు ప్రభు వారికి స్తుతి స్తోత్రములు మనము చెల్లించుకుంటున్నాం. చూసారా? కావున ఇక్కడ ఈ యొక్క పుట్టుగ్రుడ్డివాడైనటువంటి వాడు భిక్షకుడని 8వ వచనంలో మనం చూస్తున్నాం. అంటే ఈయన భిక్షాటన చేసి తన యొక్క
జీవనాన్ని, పోషణాన్ని ఈయన చేసుకుంటున్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. కాబట్టి కాస్త యవన ప్రాయము కలిగినటువంటి వ్యక్తే. ఏమండి? చిన్న పిల్లాడేమీ కాదు ఇతను. అయితే ఈ యొక్క కన్నులు లేని కబోది, అంధుడు, ఏమండి? ఈయన దేవుని యొక్క మహిమను ప్రత్యక్షపరచబడటానికి ఈయన ఈ రీతిగా జన్మించాడని మనము చదువుకున్నాం కదండి. అయితే కన్నులు కలిగినటువంటి శిష్యులు దేవుని యొక్క వాక్యమును చూడలేకపోయినటువంటి వారు మరియు ఇతగాడు పుట్టు గ్రుడ్డివాడు. ఏమండి? కొంతమంది ఉంటారండి, మేము పుట్టు క్రైస్తవులం అండి, మేము 4-5 జనరేషన్ నుంచి కూడాను సెవెంత్ డే వాళ్ళం అండి అని చెబుతూ ఉంటారు. సంతోషమే, మంచిదే. అయితే ఆ శిష్యులలాగా దేవుని యొక్క కృపను, దేవుని యొక్క మహిమను గుర్తెరగకుండా ఇంకనూ వారు ఏమండి నేర్చుకుంటమే అనేటువంటి స్థాయిలోనే ఉంటూ ఉంటారు కొందరు. కానీ ఇక్కడ చూడండి, ఈ యొక్క భిక్షకుడికి ఏమండి దేవుడు ముందుగా అతగాడికి మనోనేత్రమును తెరిచి ఉన్నారు. మనోనేత్రమును తెరవబట్టే ఈ యొక్క పుట్టు గ్రుడ్డివాడు, ఈ భిక్షకుడు ఏమండి ఆయన ఏం చేశారంటే దేవుణ్ణి ఎంతగానో కొనియాడినాడు. ఏమండి? ఎంతగా కొనియాడి ఉన్నాడు అంటే యేసుక్రీస్తు వారి యొక్క మహిమను పొందినటువంటి వాడై యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన దేవుని యొక్క మాట చొప్పున ఏమండి ఇతగాడు చూపును పొందటము, తదుపరి ఇతను గొప్ప సాక్షిగా నిలబడ్డాడు. అక్కడ నీవు ఏ రీతిగా ఈ యొక్క చూపును నువ్వు పొంది ఉన్నావు, నీకు ఎవరు ఈ రీతిగా నిన్ను స్వస్థపరిచినారు అని అలాగా మరలా ఆ గుడ్డివాడిని హింసిస్తూ, వేధిస్తూ, విసిగిస్తూ అడిగినటువంటి సందర్భాన్ని మనము 17వ వచనంలో మనం చూద్దాం. కాబట్టి వారు మరలా ఆ గుడ్డివానితో, అతడు నీ కన్నులు తెరిచినందుకు నీవు అతన్ని గూర్చి ఏమనుకొనుచున్నావని అడుగగా వాడు ఆయన ఒక ప్రవక్త అని చెప్పి ఉన్నాడు. చూడండి, కన్నులు లేని, కన్నులు తెరవబడిన పుట్టుగ్రుడ్డివాడు యేసుక్రీస్తు వారి గురించి ప్రవక్త అని చెప్పి మంచి సాక్ష్యం చెప్పి ఉన్నాడు. కానీ ఆయనతో పాటు ఉంటున్నటువంటి శిష్యులు ఆయనను ప్రవక్తగా వారు గుర్తించలేకపోయారు. కాబట్టి ఎవరండి అంధులు? ఏమంటే ఈ యొక్క భిక్షకుడు అంధుడు కాదండి. ఏమండి రక్షకుని యొక్క సమక్షములో రాస మర్యాదలు పొందుచు చక్కగా ఆ యొక్క రొట్టెలను, చేపలను దేవుడు ఆశీర్వదించి పెడుతూ ఉంటే హాయిగా జీవనం చేస్తున్నటువంటి శిష్యులు ఆ సమయమందు ఆత్మీయ గుడ్డివారయ్యారు, అంధులయ్యారు కదండి. అలాగనే ఈ యొక్క మాటలను నేను ఆ యొక్క శిష్యుల మీద కోపంతోనో లేకపోతే నా యొక్క అహంకారంతో నేను అలా మాట్లాడటం లేదు. కానీ దీనిలో నుండి మన యొక్క భక్తి జీవితంలోకి కావలసినటువంటి ఒక ఆశాజనకమైనటువంటి అంశము ఉన్నది. అది ఏమిటయ్యా అంటే మనం కూడాను, మరి ముఖ్యంగా నా పేరు ప్రభు కుమార్. ఏమండి అక్కడ ఆ శిష్యులు ఎవరి శిష్యులు? యేసుక్రీస్తు వారి యొక్క శిష్యులు. యేసుక్రీస్తు వారి యొక్క శిష్యులు అనేటువంటి విధంగా వారు పిలువబడుతున్నారు అంటే ఏమండి వారు ప్రత్యేకమైనటువంటి
పురస్కారాలని వారు అందుకుంటున్నారు అంటే ఎంతటి ధన్యత అండి అది. ఏమండి? యేసుక్రీస్తు వారిని లోకరక్షకుడిని సాక్షాత్తు చూసినటువంటి వారు కదండి వారు. వారు ఎంతో ధన్యులు. నేను కాదంటం లేదండి. అయితే వారు ఆ స్థాయిలో, ఆ స్థితిలో యేసుక్రీస్తు వారిని ప్రవక్తగా వారు గుర్తించలేకపోయారు అనేటువంటి ఒక చిన్న మాటను మాత్రమే నేను వారి మీద చెబుతున్నాను గానీ, వారు దైవజనులు. దేవుని యొక్క కృపకు పాత్రులైనటువంటి ధన్యులు. యేసుక్రీస్తు వారి యొక్క శిష్యులు. కదండీ! అయితే నేను ఎందుకు దానిని సరిపోల్చుకుంటూ నేను మీతో ప్రస్తావిస్తున్నానంటే, మరి మొదట నేను చెప్పినట్లుగా ఏమండి, నా పేరు ప్రభుకుమార్. నా పేరు ప్రభుకుమార్ అంటే నేను ఎంతగా ఉండాలి? నేను ఎంతగా దేవుని యొక్క వాక్యంలో లీనమవ్వాలి? దేవుని యొక్క వాక్య ప్రకారంగా నా యొక్క పెదవులను నేను కాచుకోవాలి. నా యొక్క తలంపులను దేవుడికి ఎంతగా నేను సమర్పించుకొని, ఎంత పవిత్రంగా జీవించవలసినటువంటి అవసరత మరి నా మీద ఆ బాధ్యత, ఆ ధన్యతను దేవుడు నాకు పెట్టియున్నారు. మరి దానికి తదనుగుణంగా నేను ఎంతవరకు ఏమండి నిజ క్రైస్తవుడిగా జీవిస్తున్నానా? జీవించలేకపోతున్నానా? అక్కడ దాకా ఎందుకండి, ఒకే ఒక్క మాటండి. ఆయన ఈ యొక్క పుట్టు గుడ్డివాడు అయినటువంటి ఈ యొక్క భిక్షకుడు వారితో చెప్పినటువంటి మాట ఏమిటయ్యా అంటే, ఏమండి, దేవునికి హల్లెలూయా స్తోత్రాలు చెప్పుతూ ఆయన ప్రవక్త అని చెప్పి ఉన్నాడు. ఏమండి, మనము మందిరంలో మాత్రమే హల్లెలూయా, దేవుని స్తోత్రం, ప్రైజ్ ద లార్డ్ అని చెప్తాం. కానీ ట్రైన్‌లో, జర్నీలో మరి మనం ప్రయాణం చేసేటువంటి సమయంలో క్రైస్తవుడును, క్రైస్తవరాలుని అని మనల్ని మనము పరిచయం చేసుకుంటానికి నిర్భయముగా మనము చెప్పుచున్నామా? చెప్పటానికి సంకోచిస్తున్నామా? అని ఎవరికి వారు ప్రశ్నించుకోవాల్సినటువంటి అవసరత మనకు ఉన్నదండి. మన యొక్క బంధువులలో ఏమండి, బంధువుల దగ్గరికి వెళ్ళేటప్పుడు మన యొక్క భాష, మన యొక్క వేషధారణ ఏ రీతిగా ఉన్నది? ఏమండి, మన యొక్క క్రైస్తవ విశ్వాసులు తోటి బిడ్డలు మనకు కనిపించినప్పుడు ఏమండి, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా అని చెప్తాం. కానీ ఆ యొక్క హిందువుల మధ్యలో మన తోటి క్రైస్తవుడు కనిపించినప్పుడు అప్పుడు మన యొక్క భాష, మన యొక్క వేషధారణ ఎలాగుంటుందో మనల్ని మనము పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరత ఉన్నదని సహోదర ప్రేమతో నేను సవినీయముగా విన్నవించుకుంటున్నానే తప్ప, నేనేదో ఆకాశం నుండి ఊడిపడ్డాను, నేను పరిశుద్ధుడను, నేను పేరుకు తగిన విధంగానే నేను ప్రభు కుమారుగానే జీవిస్తున్నాను అని చెప్పటానికి మాత్రము నాకు అంతటి మూర్ఖత లేదు, అంతటి అర్హత లేదు. యోగ్యత మాత్రము, ప్రసన్నత మాత్రము దేవుడిచ్చారండి. అయితే ఆ ఇచ్చినటువంటి యోగ్యతను, ప్రసన్నతను, అర్హతను మనము ఎల్లవేళలా కాపాడుకోవాలని మాత్రమే ఈ సమయమందు నేను ఈ యొక్క ప్రసంగ రూపములో నా యొక్క ఆత్మీయ తోబుట్టువులతో నేను చెప్పుచున్నానని దీనిని మీరు సాదరంగా ఆహ్వానించవలసిందిగా నేను కోరుకుంటున్నానండి. తదుపరి 34వ వచనంలో కూడాను మనం చూసినట్లయితే ఈ యొక్క భిక్షకుడు మాట్లాడినటువంటి మాటను చూద్దామండి. అందుకు వారు, నీవు కేవలము పాపిపై పుట్టిన వాడవు, నీవు మాకు బోధింపవచ్చితివా అని వానితో వాదులాడుచు అతన్ని వెలివేసినారు. చూసారండి, అంతటి పరిసయ్యులు, ధర్మశాస్త్రోపదేశకులు, సద్దూకయ్యులు, మంచి యోధామతమందు ప్రావీణ్యత కలిగినటువంటి వారు ఏమండి, అతగాడిని యేసుక్రీస్తు వారు ప్రవక్తని, యేసుక్రీస్తు వారు దైవ కుమారుడని, యేసు లోక రక్షకుడని, ఆ యేసుక్రీస్తు వారు దేవుని యొక్క మహిమతో ఈ యొక్క పుట్టు గురుడి వాడిని స్వస్థపరిచాడు అనేటువంటి సత్యమును వారు జీర్ణించుకోలేకపోతున్నారు. ఏమండి,
పదే పదే ఆ యొక్క భిక్షగాడిని ఆ రీతిగా యేసు గురించి వివరాలు అడుగుతున్నటువంటి సందర్భంలో అతను చెప్పినటువంటి మాట ఏమిటయ్యా అంటే, ఇందాక మీతో చెప్పితిని గాని మీరు వినకపోతిరి, మీరెందుకు మరలా మరలా వినగోరుచున్నారు, మీరును ఆయన శిష్యులగుటకు కోరుచున్నారా అని అడిగితే, వారికి రౌద్రులై ఉగ్గురులై కోపగ్రస్తులై అందుకు వారు, నీవే వాని శిష్యుడువు, మేము మోషే శిష్యులము, దేవుడు మోషేతో మాట్లాడినని మేము ఎరుగుదుము గాని ఇతగాడు ఎక్కడి నుంచి వచ్చాడో మాకు తెలియదు అని చెప్పి ఉన్నారు. చూసారండి, ఇక్కడ మోషే శిష్యులమని మోషే మోషేని మేము ఎరుగుదుమని వారు చెప్పుచున్నారు. ఏమండి, ఆ సమయంలో మోషే గారు లేరు కదండి. అయినప్పటికీ కూడాను వీళ్ళు ఏం చెప్తున్నారంటే, మేము మోషేని తెలుసు, ఎరిగినటువంటి వారము, మాకు మోషే గారు తెలుసు, మేము ఆయన యొక్క శిష్యులము అని చెప్తున్నారు. ఎందుకు చెప్తున్నారో తెలుసండి, మోషే గారు చెప్పినటువంటి కొన్ని విధి రూపకమైనటువంటి ఏమండి ఆజ్ఞలు, ధర్మ శాసనాలు కొన్ని ఉన్నాయి. వాటి వలన వీరికి ఎలాగుంటుందంటే కాలక్షేపం బాగుంటుంది, చక్కగా మాంసం తినొచ్చు, ఆ యొక్క బలులర్పణల చేత మాంసాలు తినొచ్చు, ఆచార ధర్మశాస్త్రాల వలన ఇతరుల మీద వీరు పెత్తనం చలాయించవచ్చు. అందుకని వీరికి వినసొంపుగా ఉన్నది, వీరికి అవకాశవాదంగా ఉన్నది. ఏమంటే వీరికి వ్యక్తిగత ప్రతిష్ట, వ్యక్తిగత స్వలాభాన్ని సంపాదించుకోవడానికి ఉపయోగపడే విధంగా ఉన్నది. అందువలన వీరేం చెప్తున్నారంటే, మేము మోషే శిష్యులము, నీవు మాత్రమే యేసు శిష్యుడువు అని అతగాడిని తోలనాడినారు. అయినప్పటికీ కూడాను అతను చెప్పినటువంటి మాట ఏమిటయ్యా అంటే, మీరు ఏ రీతిగా అయినా భావించండి, నేను మాత్రము దైవభక్తుడైనటువంటి, దైవజనుడు అయినటువంటి, మరి దైవ కుమారుడు అయినటువంటి యేసుక్రీస్తు వారిని మాత్రమే నేను అంగీకరిస్తాను అని అతగాడు కరాఖండిగా చెప్పినప్పుడు ఆ పరిసయ్యులు వానిని వెలివేసి వాళ్ళు ఊరుకున్నారు. అయితే యేసు అది విని వానిని కనుకొని, నీవు దేవుని కుమారు యందు విశ్వాసమించుచున్నావా అని అడిగను. అందుకు వాడు, ప్రభువా, నేను ఆయన యందు విశ్వాసముంచుటకు ఆయన ఎవరని అడిగినప్పుడు, నీతో నేను మాట్లాడుచున్నానే, నేనే ఆయన అని తనను తాను అతగాడికి దేవుడు బయలుపరుచుకున్నారు. కావున మనము కూడాను యేసుక్రీస్తు వారిని పూర్ణ వివేకముతోను పూర్ణ జ్ఞానముతోను మనము అంగీకరించినట్లయితే, వారు యేసుక్రీస్తు వారు మనకి తనను తాను కనబరుచుకుంటారు, ఆయన స్వయంగా మనతో మాట్లాడతారు. అటువంటి ధన్యత ఆ యొక్క పుట్టు గుడ్డివాడు అయినటువంటి భిక్షకుడికి దేవుడు ఏ రీతిగా అయితే మరి తనకు నిజమైనటువంటి సాక్షిగా, నిజమైనటువంటి మరి శిష్యుడిగా క్రీస్తు వారు, యేసుక్రీస్తు వారు అతగాడిని ఏ రీతిగా అయితే మరి అత్యధికమైనటువంటి కృపలతో నింపి అతగాడిని మరి ఎటువంటి తొట్టుపాట్లు, ఎటువంటి కరువులు లేకుండా దేవుడు అతన్ని మరిన్ని ఎంతగా అయితే దీవించి కాచి కాపాడినారో, అదే విధంగా మనం కూడాను మరి మనలో ఉన్నటువంటి అంధత్వము, ఆత్మీయ అంధత్వాన్ని మనము అధిరోహించి, ఏమండి, మనము ఆత్మీయ నేత్రములు తెరవబడినటువంటి వారమై యేసుక్రీస్తు వారికి మనము మరి శిష్యులుగా, మరి సాక్షులుగా మనము జీవించవలసినటువంటి అవసరత మనకు ఎండి ఉన్నది. ఎలయనగా మరి మనలో ఉండవలసినటువంటి కొన్ని సద్గుణముల గురించి ఈ యొక్క రాత్రికాల సమయమందు మనము గ్రహించుకుందామండి. చూడండి,
ఏప్రిల్కు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయము ఏప్రిల్కు రాసినటువంటి పత్రిక అండి 13వ అధ్యాయము 1 నుండి 3 వచనాలు చూద్దాం. సహోదర ప్రేమ నిలువరంగా ఉండనీయుడి, ఆతిథ్యము చేయ మరవకుడి, దాని వలన కొందరు ఎరుగకే దేవదూతలకు ఆతిథ్యము చేసిరి. మీరును వారితో కూడా బంధింపబడినట్టు బంధకములలోనున్న వారిని జ్ఞాపకము చేసుకొనుడి. మీరును శరీరంతో ఉన్నారు గనక కష్టములు అనుభవించుచున్న వారిని జ్ఞాపకము చేసుకొనుడి అని దేవుడు చెప్పినటువంటి ఈ యొక్క మాటను మనము ఇక్కడ తీసుకుందాం. ఎందుకంటేనండి ఆ యొక్క యేసుక్రీస్తు వారి యొక్క శిష్యులు ఆ యొక్క పుట్టుగురుడి వాడిని చూసి వీడి పాప, వీడిని కనిన తల్లిదండ్రులు పాప అని నిందారోపణ చేసి ఉన్నారు. మరి మనము కూడాను కొంతమంది భిక్షకులను చూసి, కొంతమంది అంధుల్ని చూసి, కొంతమంది వైకల్యము కలిగినటువంటి వారిని చూసి మనము అయితే భయపడతాం, బాధపడతాం. తదుపరి మనలో సాతానుడు ఆ శిష్యులకు కలిగించినటువంటి అభిప్రాయంనే మనలో కూడాను కలిగిస్తాడు. అదేమిటయ్యా అంటే, ఒక కాలు లేకపోతే ఏమైంది, లేకపోతే ఈ కొద్దిపాటి అంగవైకల్యానికే నువ్వు అడుక్కోవాలా, నీవు ఏదన్నా కష్టించి పని చేసుకోవచ్చును కదా, ఎందుకు ఈ రీతిగా అడుక్కుంటున్నావు అని మనము కొన్నిసార్లు అటువంటి వారిని మనము దండిస్తున్నామేమో, లేక ఏం పాపం చేశాడో, ఎందుకు ఇలాగైపోయాడో, వీడు ఎంతటి కిరాతకుడో అని మనము దూషిస్తున్నామా? ఏమండి, ఈ యొక్క సందర్భాలను మన యొక్క జీవితంలో బాగా జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి అవసరత ఉన్నది. అందుకనే ఇక్కడ ఈ యొక్క హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో ఏమని ఉందంటేనండి, కొందరట తెలియకుండానే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చారట. ఏమండి, అలాగని పాస్టర్ గారినండి నేను మీ యొక్క గృహాలకు వస్తాను, మీ మందిరాలకు వస్తాను, నాకు బాగా భోజన పదార్థాలు కానుకలు బాగా సమర్పించండి, మంచి నూతన వస్త్రాలు ఇవ్వండి అని నేను చెప్పడం లేదండి. అలా అర్థం చేసుకోమాకండి. అయితే నిజంగా ఏమండి, మనము సహాయం చేయటానికి ఎవరైతే అర్హులో మనము బహుబాగుగా గమనించి అటువంటి వారికి మనము ఉపకారము చేయవలసినటువంటి, ఏమండి, సహాయం చేయవలసినటువంటి అవసరత ఎండి ఉన్నది. మరియు ఈ యొక్క అంశాన్ని నేను మీతో ఎందుకు ప్రస్తావించానంటేనండి, యేసుక్రీస్తు వారు కూడాను మత్తయి సువార్త 25వ అధ్యాయము 31 నుంచి 42 వచనాలలో మనం చూసినట్లయితే ఆయన ఏం చెప్పారండి, ఎవరైనా దిగంబరిగా ఉంటే వారికి వస్త్రాలు ఇవ్వమని చెప్పారు, ఎవరైనా ఆకలితో ఉంటే వారికి అన్నం పెట్టమని చెప్పి ఉన్నారు. అయితేనండి ఇప్పుడు మరి ఆ కాలమందు యేసు ప్రభు వారు ఆ రీతిగా చెప్పి ఉన్నారు. ఈ కాలమందు పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు వారు చెప్పినట్లుగా, ఏమండి, పరిశుద్ధాత్మ దేవుడు మనకు కలిగించేటువంటి జ్ఞానము చొప్పున యోహాను సువార్త, ఏమండి, యోహాను సువార్త 16వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, ఏమండి, 16:12లో ఉన్నటువంటి వాక్యాన్ని చదవండి. నేను మీతో చెప్పవలసినవి ఇంకను అనేక సంగతులు కలవు గాని ఇప్పుడు మీరు వాటిని సహింపలేరు. అయితే ఆయన అనగా సత్యస్వరూపైనటువంటి ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. ఆయన మిమ్మలను సత్యమందు ప్రతిష్ఠింప చేస్తారు అని పరిశుద్ధాత్మ దేవుడి గురించి యేసు స్వామి చెప్పినటువంటి మాటలను మనము ఇక్కడ గ్రహించవలసినటువంటి అవసరత ఎండి ఉన్నది. ఎలా అనగా మత్తయి సువార్త 25వ అధ్యాయము 31 నుంచి 42 వచనాల ప్రకారంగా మనకు దేవుడు చెప్పినటువంటి మాటలు ఏమిటయ్యా అంటే, మొదట మీరు ఈ రీతిగా చేయండి. తదుపరి మొదట మనం చేయవలసినటువంటి రీతి ఏమని అని మనము మరోసారి ప్రస్తావించుకుందామండి. ఏమండి, ఎవరైనా సరే అన్యాయంగా బాధించబడుతుంటే వాడికి విడుదల కలిగించమని, ఏమండి, అన్యాయంగా ఎవడైనా చెరసాలలో ఉంటే వాడిని దర్శించి వారికి కావాల్సినటువంటి ఆహారమును, వస్త్రమును, ధైర్యమును, సువార్తను అతగాడికి మనము ప్రకటించాలని
దేవుడు యేసు స్వామి చెప్పి ఉన్నాడు. దేవుడిచ్చినటువంటి కృప చేత నేను మరి ఆంధ్రాలో నూజివేడులో మరి ప్రిజన్ మినిస్ట్రీ అయ్యండి చెరసాల సువార్త సేవలో పెద్దలతో కలిసి నేనును ఒక చిన్నవాడిగా వారితో పాటు నేను కూడా వెళ్ళి మరి జైలులో సువార్త సేవ చేసేటువంటి అవకాశాన్ని దేవుడు నాకు ఇచ్చి ఉన్నారు. సరే, యేసుక్రీస్తు వారు ఇక్కడ చెప్పినటువంటి మాటల్లో ఎవరైనా దిగంబరిగా ఉంటే అతగాడికి ఏమండి వస్త్రాలు ఇవ్వమని చెప్పి ఉన్నారు. ఆకలితో ఉంటే ఆహారం పెట్టమని ఉన్నారు. మరి రోగి అయి ఉంటే వాడిని పరామర్శించి వాడికి కావలసినటువంటి మరి వైద్య సహాయమును చేయమని దేవుడు చెప్పి ఉన్నారు. అయితే ఈ యొక్క అంత్య దినాలలో జీవిస్తున్నటువంటి మనకు ఆదరణకర్త సత్యస్వరూపమైనటువంటి పరిశుద్ధాత్మ దేవుడు చెప్పేటువంటి జ్ఞానోపదేశం ఏంటో తెలుసండి? ఎవరైతే కరువుతో ఉంటున్నారో అటువంటి వారికి ఒక ఉపాధిని, ఒక చిన్న ఉద్యోగమును, ఒక చిన్న వ్యాపారమును, ఒక చిన్న మరి వ్యవసాయమును చేసుకునే విధంగా వారి వారి తలాంతులను బట్టి, వారి వారి శక్తిని బట్టి వారి ఎడల మొదట మనము గ్రహించవలసినటువంటిది భక్తి కలిగినటువంటి వారా కాదా అని మనం గమనించి వారికి తగిన విధంగా పరిశుద్ధాత్మిక ప్రేరేపణ చేత వారికి మనము సహాయము చేయవలసినటువంటి అవసరత ఎండి ఉన్నది. అయితే ఈరోజు మనము ఎన్నిక చేసుకున్నటువంటి వాక్యం యొక్క అంశము అప్పిచ్చు వాడివా నిందించు వాడివా అని నేను మొదట చెప్పి నేను మీకు ఈ యొక్క పుట్టు గురుడ్డివాడైనటువంటి ఒక భిక్షకుడి యొక్క జీవితంలో దేవుడు చేసినటువంటి మేలు అతని యొక్క జన్మ రహస్యము వృత్తాంతమును నేను మీతో ఈ సమయమందు పొందుపరచటము జరిగి ఉన్నది. కావున ఆఖరిగా మనము అప్పిచ్చువాడిగా ఉంటున్నామా నిందించువాడిగా ఉంటున్నామా? అప్పిచ్చువాడు అంటేనండి వెంటనే ఈ యొక్క నా చర్చి దగ్గరికి కొంతమంది నువ్వు అప్పిచ్చువాడిగా ఉన్నావా, నాకు డబ్బులు అప్పు ఇవ్వు అంటే నేను అటువంటి వారికి ఇవ్వలేను. మరి ఎటువంటి వారికి ఇవ్వాలి? అసలు అప్పిచ్చువాడివా అనేటువంటి మాట ఎవరికో తెలుసండి? డైరెక్ట్ గా మనము ఈ యొక్క అప్పు ఇచ్చేది ఎవరికో తెలుసండి? దేవునికి. ఎలాగో తెలుసండి దేవునికి మనము అప్పిచ్చేది? అది ఏ విధంగానో మనం తెలుసుకుందాం. తదుపరి మనము అప్పిచ్చువాడిగా ఉంటున్నామా లేకపోతే నిందించువాడిగా ఉంటున్నామా అనేటువంటి ఆ యొక్క ప్రశ్నతో కూడినటువంటి ప్రసంగాన్ని ముగించుకుంటానికి గాను ఈ సమయమందు మనము దేవుని యొక్క వాక్యాలని 2 వాక్యాలని మనము ధ్యానించుకుందామండి. మొదటిగా సామెతలు 19వ సామెత 17వ వచనాన్ని చదువుకుందాం. బీదలను కనుకరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు. ఏమండి, మనము అప్పు ఇవ్వవలసింది ఎవరికో తెలుసండి? దేవుడికి. ఎవరి ద్వారాగా మనము దేవుడికి అప్పిచ్చేటటువంటి స్థాయికి ఎదుగుతాము? ఆయన యొక్క కృప చేత, ఆయన యొక్క జ్ఞానము చేత, ఆయన ఇచ్చినటువంటి సామర్థ్యము చేత, ఐశ్వర్యము చేత మనము పేదవారిని కనికరించినట్లయితే మనము సాక్షాత్తు సర్వేశ్వరుడు సర్వజగముల సృష్టికర్త యెహోవా దేవునికి మనము అప్పిచ్చినటువంటి వాడిగా దేవుని యొక్క దృష్టిలో మనము పరిగణించబడతాము. ఆ మాట, ఆ మూలమైనటువంటి వాక్యము సామెతలు 19వ అధ్యాయము 17వ వచనంలో ఉన్నది. ఏమండి, మనము ఒక దిగంబరికి వస్త్రం ఇచ్చినట్లయితే, ఏమండి, ఒక నిరుద్యోగికి మనము చిన్నపాటి జీవనోపాధిని కలిగించినట్లయితే, ఏమండి, అప్పుడు మనము యెహోవా దేవుడికే అప్పిచ్చినటువంటి వారం అవుతావట. చూసారా, ఆయన ఏమంటారు? మీరు ఎవరికైనా ఇటువంటి వారికి చేస్తే అది నాకు చేసినట్లేనని యేసు ప్రభు చెప్పారు కదండి. మత్తయి సువార్త 25వ అధ్యాయము 31 నుంచి 42 వచనాలలో మనం గమనించినట్లయితే ఆ సారాంశం ప్రకారముగా దేవుడు మనము పేదవారిని ప్రేమించినట్లయితే, ఆదరించినట్లయితే యెహోవా దేవుడికి మనము అప్పిచ్చినటువంటి వారమని ఇక్కడ వాక్యాన్ని మనము చూస్తున్నాం. తదుపరి మరి నిందించువాడిగా ఉంటున్నామా అనేటువంటి మాటకు మనం చూసినట్లయితేనండి, సామెతలు 17
5వ వచనాన్ని చూద్దాం. బీదలను వెక్కిరించువాడు వారి సృష్టికర్తను నిందించువాడు. ఏమండి, మొదటగా నేను ఇంతకు ముందు మీకు చెప్పాను కదండి, ఆ యొక్క శిష్యులు లాగా మనము అంగవిహీనులను, భిక్షకులను, దారిద్ర్య రేఖకు దిగువగా ఉన్నటువంటి పేదవారిని, కూడు గూడు గుడ్డ లేనటువంటి నిస్సహాయకులను చూసి మనము ఏమండి వెక్కిరించకూడదట. అలాగన వెక్కిరించినటువంటి వారు సృష్టికర్తను నిందించినటువంటి వారట. ఏమండి, కాబట్టి మనము అప్పిచ్చేది ఎవరికండి? పేదవానికి సహాయం చేయటం ద్వారాగా దేవునికి ఇచ్చినట్లట. మనము నిందించకుండా ఉండాలి అంటే ఏమండి, పేదవారిని మనము వెక్కిరించకూడదు. పేదవారిని మనం వెక్కిరించినట్లయితే సృష్టికర్తను మనము నిందించినటువంటి వారి లెక్కలోకి వెళతామంట. ఇటువంటి వాటికే మనకు పాపక్షమాపణ లేకుండా పోకుండా, మనకు పాపక్షమాపణ లేకుండా చేసుకోకూడదండి. మనము బహు జాగ్రత్తగా ఈ యొక్క వాక్యములను, సామెతల గ్రంథము ఏమండి 19వ అధ్యాయము 17వ వచనాన్ని, 17వ అధ్యాయము 5వ వచనాన్ని మనము మర్చిపోకూడదు. ఇవి చాలా అవసరమైనటువంటి అంశములు. అదే విధంగా మరి సామెతలు 14వ అధ్యాయము 31వ వచనాన్ని కూడాను ఈ సమయమందు చదువుకుందామండి. దరిద్రుని బాధించువాడు వాని సృష్టికర్తను నిందించువాడు, పేదలను కనుకరించువాడు యెహోవా దేవుణ్ణి ఘనపరచువాడు. చూసారండి, కాబట్టి మనము పేదవారిని బాధించినట్లయితే సృష్టికర్తను నిందించినటువంటి వారం అవుతాము. పేదవారిని మనము కనుకరించినట్లయితే యెహోవా దేవుడిని మనము ఘనపరిచినటువంటి వారము అవుతాము. కావున ప్రభునందు సహోదరి సహోదరులారా, మరి కొన్ని మండపాలలో గుళ్ళ ముందు నిరాకరణకు, నిరాదరణకు కృంగిపోయేటువంటి వారు ఏమండి, వారిని దేవుడు కృపలతో నింపుడి అని మనకు సెలవిచ్చి ఉన్నారు. అందువలనే మన యొక్క క్రిస్టియానిటీ, నిజ క్రైస్తవ జీవితము ఏమండి ఎందరో మిషనరీల యొక్క సేవా ఫలితము, దేవుని యొక్క ప్రేమకు తార్కాణము, ప్రతిబింబము. యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమను మనము లోకమునకు చాటుటలో పాలివారమై మనము ఈ రీతిగా ఏమండి పేదవారి ఎడల మనము దయా కనికరములు చూపించటం చేత యెహోవా దేవునికే అప్పించేటువంటి స్థాయికి దేవుడు మనల్ని పెడతారండి. తదుపరి మనము ఎంత మాత్రం కూడాను ఏమండి నిజమైనటువంటి అక్కరలో, ఆపదలో మనను ఆశ్రయం అడిగినటువంటి వారికి మన వంతు సాధ్యమైనంత వరకు మనము వారికి సహాయము చేయాలి. ఆ రీతిగా చేసినట్లయితే దేవుణ్ణి మనము ఘనపరిచినటువంటి వారం అవుతాము. కావున దేవుడు మన యొక్క మనోనేత్రములను తెరచి మనకు కావలసినటువంటి దైవ జ్ఞానమును జోడించి ప్రసాదించి ఎల్లవేళలా మనము క్రీస్తు వారి యొక్క రాయబారులుగాను, క్రీస్తు వారి యొక్క కుమారులుగాను, కుమార్తెలుగాను దేవుని యొక్క అత్యున్నతమైనటువంటి కృప చేత ఈ ధరణ యందు మనము జీవించు దినములన్నిటిలోనూ మనము దీర్ఘాయుష్యమంతులమై దేవుని యొక్క ప్రేమకు, దేవుని యొక్క రక్షణకు, దేవుని యొక్క మహిమకు మనము ఎల్లవేళలా మార్గదర్శకులుగా మనము జీవించులాగిన మనల్ని కూడాను దేవాది దేవుడు యేసు స్వామి కరుణించి కాచి కాపాడు.